మీ కమిటీ మంచిగా పనిచేసింది, సిఫార్సు చేసింది, గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది, ఇవ్వాలనుకుంది. అవును సార్. సో ఇక 24 ఇయర్కి సంబంధించి ఒక కమిటీ వేశారు అవార్డు సెలక్షన్కి. అలాగే 10 ఇయర్స్ కాదు, అది 2024 సంబంధించి ఒక కమిటీ వేశారు. అలాగే 10 ఇయర్స్కి సంబంధించి మురళీమోహన్ గారి చైర్మన్గా ఆయన ఒక కమిటీ వేశారు. వాళ్ళు సంబంధిత అవార్డీస్ని ఎన్నుకున్నారు, అన్నీ అయిపోయినాయి. సో మీరు గతంలో 2 సంవత్సరాలు ఫిలిం అవార్డ్స్లో ఉన్నారు, 1 సంవత్సరం టీవీ అవార్డ్స్లో ఉన్నారు కదా. సో ఇప్పుడు వచ్చిన ఈ అవార్డుల మీద ఒక ఇండస్ట్రీలో వ్యక్తిగా కానీ, ఒక సీనియర్ డైరెక్టర్గా కానీ, గతంలో పనిచేసిన ఒక కమిటీ మెంబర్గా కానీ మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఏ కమిటీకైనా దానికి ఒక పరిమితులు ఉంటాయండి, కొన్ని తెలియని విధానాలు కూడా ఉంటాయి. అదేమవుతుందంటే మనకి ఏది మన ముందు వచ్చినాయో వాటిలోంచి మనం సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. వాటిలో సెలెక్ట్ చేయడం అనేది ఒక కమిటీకి అప్పచెప్పాం కాబట్టి, అంటే ఒక కమిటీని ఎంపిక చేసింది కాబట్టి అధికారికంగా ఆ కమిటీ చేసే పనిని మనం ప్రశ్నించడం అనేది కొంచెం కష్టమైన విషయం. ఆ కమిటీలో నేను లేను కాబట్టి నా అభిప్రాయం వాళ్ళ అభిప్రాయం అవదు, వాళ్ళ అభిప్రాయం నాది అవ్వదు. సో అందుకని ఆ కమిటీ నిర్ణయించిన తర్వాత కమిటీ మీద మనకు పూర్తి అని జడ్జిమెంట్ లాగానండి. సుప్రీం ధర్మాసనం ఉంటుంది, హైకోర్టు ధర్మాసనం ఉంటుంది. ఒక హైకోర్టు ఇచ్చిన తీర్పుని ఇంకొక కోర్టు తోసి పక్కన పడేస్తుంది, ఇంకొకటి చేస్తారు. సో వీళ్ళ తప్పు కాదు, వాళ్ళ తప్పు కాదు, అది పర్స్పెక్టివ్ ఆఫ్ ద మెంబర్స్. అంటే ఆ కమిటీ, ఆ జ్యూరీ అలా పనిచేసింది. వాళ్ళు ప్రతిభావంతులు, అనుభవజ్ఞులు కాబట్టి వాళ్ళు కమిటీగా ఎంపిక చేశారు. సో వాళ్ళ నిర్ణయాల మీద మనము కామెంట్ చేయాల్సిన అవసరం నాకు కనబడలేదు. అంటే కేటగిరీ మారితే కనుక, సపోజ్ పెద్దవాళ్ళ సినిమాకి అంటే అసభ్య సినిమా దృశ్యాల సినిమాని పిల్లల సినిమా కింద ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఖండించవచ్చు, కేటగిరీ మారుతుంది కాబట్టి. సో ఆ కేటగిరీలో 4 సినిమాలు ఈ సినిమాకి ఎందుకు ఇచ్చారు అనే దానికి వాళ్ళ కారణాలు వాళ్ళకు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలేదని కూడా కారణాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఈ సినిమాకి ఎందుకు ఇవ్వలేదనడానికి నాకు అర్హత లేదు, అంటే నేను లేను కాబట్టి కమిటీలో. సో అందుకని నేనేమంటానంటే ఈ నిర్ణయాలు పారదర్శకంగానే అనిపించాయి. ఇప్పుడు ప్రతి అవార్డు తీసుకోండి సార్, ఆస్కార్ అవార్డు మొదలుపెట్టి ఏ అవార్డు తీసుకున్నా సరే రాని వాళ్ళకి కొంచెం బాధ కలుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధానంలో లోపం ఉందని వెతుకుతారు, దొరికితే మాట్లాడతారు. కానీ అది ఆ లోపం లేకుండా ఈసారి జరిగింది అనుకుంటాను నేను.